ఉంచినా చావు, అప్పుడు ఏది మనల్ని చంపలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మనల్ని చంపలేనంత ఒక అమర్త్యతలోని, ఒక మహిమ కలిగిన ప్రియులారా, ఒక దైవత్వంలోనికి మనం చేర్చబడతాం. అందుకే పౌలంటాడు, మనం మార్పు పొందుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారిని పిలిచి అడిగితే, అయ్యా నువ్వు జీవిస్తున్న కాలంలో ఉన్నట్టు బాగుందా, ఉంటే ఒకవేళ అలా ఉంటానికి ఇష్టపడతావంటే, లేదు లేదయ్యా నేను అందుకే చెప్పాను బతుకుండి, కానీ నాకు చావు అయితే లాభం అని చెప్పాను. మీరు అర్థం చేసుకున్నారో లేదో, నేను సచ్చాను కాబట్టి ఆ లాభాన్ని నేను పొందబోతున్నాను. బతుకున్నప్పుడంతా నాకు ముళ్ళు ఉంది, కళ్ళు కనపడలేదు, నాకు సరిగా శరీరం సహకరించలేదు, బలహీనంతో ఉన్నాను. అప్పటి కాలపు శ్రమలకు నాకు చాలు, నేను ఇప్పుడు మహిమలో ఉన్నాను, ఇప్పుడు నేను మార్పు పొందాను, ఇప్పుడు నా కళ్ళు తేటగా కనపడుతున్నాయి, ఇప్పుడు నాకు గుడ్డితనం లేదు, ఇప్పుడు నాకు ఈ ముళ్ళు లేదు, నేను మార్పు పొందాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి శ్రమలలో కూడా మనం ఎలా ధైర్యంగా ఉండగలుగుతామంటే మనకు ఒక అవగాహన ఉంది. అదే తెలిసిన మీరెన్నడూ ఊహించని, చూడని, మహిమ కలిగిన, మనోరమ్యమైన ఒక అద్భుతమైన జీవితం మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ క్రైస్తవ సమాజంలో దీని గురించి జ్ఞానం తక్కువ. కానీ ముస్లిమ్స్ సహవాసాలలో వీళ్ళ మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, అక్కడ చాలా మంది అంబలు వస్తున్నారయ్యా, అక్కడ మద్యం తాగొచ్చు, అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చచ్చిపోవడానికి అడిగారు. అదే తుపాకులు పెట్టి కాల్చుకోవడానికి, బాంబులు పెట్టి సూసైడ్ చేసుకోవడానికి ఎంత ఇదిగా ఉన్నారంటే వీళ్ళగా అది రాంగ్ అప్రోచ్, అది సరైన అవగాహన కాదు, అది లేఖనానుసారమైన సత్యం కాదు. లేఖనం తెలుసిన మనం పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమ, ఇప్పటి కాలము అప్పటి కాలము, ఇప్పటి కాలము అప్పటి కాలంతో మనం పోల్చలేము. అసలు ఏమాత్రం పొందన లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకొరకే దేవుని కుమారుడు వెళ్ళి మరలా మన కొరకు రాబోతున్నాడు, ప్రత్యక్షము కాబోతున్నాడు. అదే పౌలు అంటాడు, కాబోయే ఏంటి మహిమ ఎదుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వచ్చిన తర్వాత నేను ముగించేస్తాను. 16వ అధ్యాయం 22వ వాక్యం చదువుతున్నాం. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. ఎవడైనను ప్రభువును ప్రేమించకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ప్రభువు. ఆ దినాల్లో ఆదిమ సంఘంలో బోధంతో ఏం తెలిసిన మరణాపా అనే బోధ. ఈరోజు మనం ప్రైజ్లాడు కదా, ప్రైజ్లాడు కదా అన్నా, కానీ ఆ రోజుల్లో వాడు ఏమో చెప్పేవాడు అంటే మరణాపా అని చెప్పేవాడు. అంటే ఏంటి? ప్రభువు వచ్చుచున్నాడు. ఇప్పుడు మనం ప్రైజ్లాడికి పరిమితం అయిపోయాం. ఆ రోజుల్లో ఏ క్రైస్తవ సహోదరులు ఇద్దరు కలిస్తే వాళ్ళు చెప్పుకోలేదంటే మరణాపా అని చెప్పుకుంటారు. అంటే అర్థం ఏంటంటే ప్రభువు వచ్చుచున్నాడు, ఒక రాబోయే కాలం ఉంది, మనం తీసుకొని వెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బైబిల్ అంతట్లో నుంచి నేను మీకు చూపించబోతున్నాను. ప్రకటన గ్రంథం చూస్తే ప్రతి మొట్టమొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మనకు రాబోయే కాలాన్ని గురించి చెప్పబడింది. దేవునికి స్తోత్రం. అక్కడ కర్ర ఉందా, అక్కడ బంగారం ఉందా, అక్కడ వీధి ఎలా ఉంటుంది, అక్కడ పైన స్లాబ్ ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో పోతున్నా అంతా అదే చెప్పబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు యాకోబు, పేతురు, యోహాను స్టేట్మెంట్ రాత్రికి నేను వివరిస్తాను. సింపుల్గా మీరు అర్థం చేసుకోనండి. ఇప్పటి కాలం వేరే, రాబోతున్న కాలం వేరే. ఇప్పటి కాలం అల్పమైనది, రాబోతున్న కాలము శాశ్వతమైనది, నిత్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి, నాకు నిత్యమైన కాలమును గురించి నేను ఇప్పుడు నిరీక్షణ గలవాడు. ఇప్పటి కాలంలో పడుతున్న శ్రమలు, పడుతున్న ఇబ్బంది అప్పటి కాలం ఎదుట ఎన్నదగినది కాదు. నేను అప్పటి కాలమును గురించి నిరీక్షణ గలవాడైనా నా నిరీక్షణ సిగ్గుపరచబడలేదు. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం. అందరూ చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. రాబోతున్న కాలాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు, మనల్ని సిద్ధపరిచాడు. ప్రభు వచ్చుచున్నాడు. ఎందుకు తెలిసిన ఇప్పటి కాలంలో నుండి అప్పటి కాలంలోనికి మనం తీసుకుని వెళ్ళడానికి. అందరూ స్తోత్రం చెప్పండి, చేతులే స్తోత్రం చెప్పండి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఇప్పటి కాలాన్ని నువ్వు పట్టుకోవాలన్నా పట్టుకోలేవు, ఆపాలన్నా ఆపలేవు.
లేకపోతే ఏమి చేసినా నువ్వు చేయలేవు. గడియాలన్నా ఆపలేవు, కానీ కాలాన్ని ఆపలేవు. కానీ పిల్లల అప్పటి కాలం పిల్లల ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంటుంది. అది ఎప్పుడు ఎండవబడలేదు. అట్టి కాలంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టుట కొరకై తన అమూల్యమైన రక్తము చిందించి మనల్ని విమోచించి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నందుకు బిడ్డలు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.